హృదయంలో ఆయన కొరకు సమర్పిస్తాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తూ, మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని పోషిస్తూ, మాకు జీవాన్ని ప్రసాదిస్తున్న పరమ తండ్రి, ఈ బంగారు పాదములకు వందనములు స్తోత్రములు. ఏమాత్రం కనీసము ఆలోచించుకున్నాను మీ సన్నిధిలో ఉండ తగని వారమైనను ప్రభువా, కేవలం నీ కుమారుని ద్వారా మమ్మల్ని ప్రేమించి, నీ కుమారుడు చేసిన త్యాగం ద్వారా మమ్మల్ని పరలోకంలో మళ్ళీ నిలవబెట్టుకుని నేను నీ ఎదుట నిలబడే స్థానాన్ని మాకు కల్పించిన దాన్ని బట్టి స్తోత్రాలు. లోకము దాని ఆశ గతించిపోతాయి. మీకు తెలియజేసిన రీతిగా లోకపు ఆశల్లోకి మమ్మల్ని పంపించకుండా మీ వాక్యం ద్వారా మమ్మల్ని కాపాడుతూ, ఏది మమ్మల్ని ఆకర్షించకుండా మా వైపు మాత్రమే ఆయన మీకు అనుదృష్టించి మేము ఏ విధంగా ఉండాలో మాకు నేర్పిస్తూ మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మా అవిధేయతలన్నింటినీ నాయన నీ ఎదుట ఉంచుకున్నాము. అవి మురికి గుడ్డల వల్లే ఉన్నాయి అన్నట్టుగా మా జీవితం కూడా నాయన నీ యొక్క రక్తం ద్వారా పరిశుద్ధపరచుకోవడానికి మీ ఎదుట చేరి ఉన్నాం. నేను వాక్యమే ఆధారము, ఆ వాక్యం మమ్మల్ని పోషిస్తుంది. ఆ వాక్యం ద్వారానే మేము పరలోకంకు వెళ్ళాలి కనుక నీ యొక్క మాటలను నాయన మేము నేర్చుకోవడానికి నీ సన్నిధికి వచ్చాము. నాయన వచ్చిన మేము ఏదో ఆలాపనగా ఉండకుండా తగు జాగ్రత్తగా మా హృదయాన్ని నీ సన్నిధికి రప్పించుకొని దాన్ని నీ ఎదుట నిలవబెట్టి నీ వాక్యముతో ఉదక స్థానం చేసుకొని పరిశుద్ధుల మొదటకు మమ్మల్ని సిద్ధపరచండి. నాయన నీ బిడ్డలు నీ మాటలు వినడానికి వచ్చారు. వారి ఆసక్తిని గమనించండి, మంచి మాటలతో వారిని పోషించండి. ఇదిగో నీ బిడ్డల ఎదుట నేను నిలబడి ఉన్నాను, నన్ను సాధనముగా వాడుకొని ప్రభువా నీ మాటల ద్వారా అనేక మందిని రక్షించలాగా మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా మీ సహాయం మరియు అడుగుతున్నాము నాయన. నీ సహాయం ద్వారానే నాయన మేము సమయోచిత జ్ఞానంతో మాట్లాడగలం కనుక మీరు మాకు తోడుగానే నడిపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమున అందరికీ వందనాలండి. మిమ్మల్ని ప్రతికూల సమయంలో కూడా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి లెక్కలేని వందనములు చెల్లిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మో ఆదివారం కూడుకోకపోతే ఎలా అనే ఆ ట్రాన్స్ నుండి దేవుడు మనల్ని తప్పించాడు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే తరాలుగా ఆదివారం కూడుకోవడం అలవాటు అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా రేపు ఏదైనా జరిగితే దిగులతో కూర్చుండిపోతారు. కానీ అమ్మ ఈ వారం రండి, ఆ రోజు లేదంటే ఆ మనసు ట్యూన్ మార్చుకుని వచ్చేవాళ్ళ సంఖ్య ఉంటారు చూడండి మీరు. ఎందుకంటే అంతగా ఫిక్స్ అయిపోయారు ఆదివారాన్ని. ఆదివారం ఎందుకు రావాలి అంటే అందరూ లేజర్గా ఉంటారు, కూడుకోండి అనేది ఒక నానుడి. బైబిల్ ఏం చెప్పిందండి? సమయం అందును అసమయం అందు. సమయం అందరూ రాము, మనం మళ్ళీ అసమయం దాకా ఎక్కడ ఆలోచిస్తాం కదా. సో మనకి సమయము దొరికిన కొలది మీకు తెలుసు కదా. ఎఫ్ఎస్సి పత్రిక 5:15 మాట చూసి ముందుకెళ్దాం చూడండి. 15వ వచనంలో ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక తీయండి. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. తెలిసి మాట కానీ చేయడం తెలియదు మనకి. సీరియస్ గా పోనీయక అంటే ఆదివారం ప్రార్థన అంటే ఇక్కడ పని ఉందని వెళ్ళిపోతాం. పోనీచ్చేసావా లేదా? ఆదివారం లేదు సాటర్డే ఉంది అన్నాం అనుకో, నాకెక్కడ కుదురుతుంది సాటర్డే ఆఫీస్ పైగా వీకెండ్ పనులన్నీ చేసుకొని రావాలి, అస్సలు అవ్వదు అనుకుంటాం. సమయం పోనించేస్తాం. అదే హౌస్ వైఫ్స్కి వచ్చేసారనుకోండి, సండే కంటే ఏదో కొంత టిఫిన్ లేట్గా ఇచ్చిన అందరూ ఏమంటారు పిల్లలు హస్బెండ్ ఏదో కొంచెం ముందుగా 8కి ప్రేయర్ పెడితే వచ్చేస్తాను. కానీ సాటర్డే ఈవినింగ్ ఎలా అవుతుందన్నా సండేకి కావాల్సిన మసాలాలని రుబ్బుకోవాలి కదా. పైగా మ్యాగ్నేట్ చేసుకుంటాం ముందు రోజు. అదే కదా, మ్యాగ్నేట్ చేసుకుంటేనే తర్వాత సండే స్పెషల్ ఫుడ్కి అవ్వదు. ఎలా కుదురుతుంది? పోనిచ్చేస్తున్నాం సమయాన్ని. ఈ పోనిచ్చే సమయంలో నీ టైం అయిపోతుంది కదా. అందుకే సమయము
దొరికిన కొలది దొరుకుతుంది నీకు సమయం. అది పోతున్న సమయం నీకు దొరికే వెళ్తోంది, నిన్ను దాటే వెళ్తోంది. ఆ వెళ్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే నీ తెలివి. దేవుని విషయంలో మనం ఎలా ఉండాలంటే యుక్తిగా ఉండాలి. నీకు ఎంత భక్తి ఉందో అంతకు మించిన యుక్తి కావాలి. అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలా మంది 3000 మత శాఖలే కాబట్టి వాటిని మనం అసలు కన్సిడర్ చేయకూడదు. దేవుడు ఏం చూస్తాడు? నువ్వు ఎలా వచ్చావు, వైట్ డ్రెస్, నువ్వు నీకున్న ఇన్ని సంవత్సరాల జీవితంలో నువ్వు వేసుకునే బట్టలు, వైట్ బట్టలు ఎన్ని రోజులు వేసుకొచ్చావు? లేదంటే ఆదివారం వచ్చేసి నువ్వు ఫుడ్ పళ్ళలో పాల్గొన్నావు లేదా, అదే టైం తీసుకున్నావు అన్నిటి. మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, మన అటెండెన్స్ పెట్టుకొని మార్క్స్ యాడ్ చేస్తారు, ఇంప్రెషన్ మార్క్స్ అని. అట్లా దేవుడు ఏమైనా ఇంప్రెషన్ అయిపోయి నువ్వు మానకుండా వచ్చినందుకు ఏమైనా మార్క్స్ వేస్తాడు అనుకుంటున్నారా? కాదు. వచ్చినప్పుడు, వచ్చిన తరువాత వాక్యం నీలో ఫలించిందా లేదా? మీరు గమనించండి. ఆదివారం నుంచి ఆదివారం వరకు చాలా మంది, సపోజ్ ఒక 100 మంది చర్చ్కి వచ్చారు అనుకోండి, 100 మందిలో ఒక్కళ్ళు మాత్రమే ప్రయారిటీ తీసుకుంటారు మళ్ళీ సువార్త ప్రకటించడానికి. మీరు గమనించారు. మిగతా వాళ్ళంతా ఆదివారం చర్చికి వచ్చాము, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము, ఆదివారం చర్చికి వచ్చాము, ఇంటికి వెళ్ళిపోయాము. దేవుడు యొక్క శిలువ త్యాగం జస్ట్ అటెండెన్స్ కోసమా? కాదు. అది గమనించట్లేదు. ఇందాక అంకుల్ అంటున్నారు, ఇప్పుడు ఎవరు వినేటట్లేరు అమ్మా, ఎవరికి చెప్పలేమమ్మా. ఎస్, అంత్య దినాల్లో అనేది ఇలాంటి మాటలు విన్నప్పుడు మనలో ఎక్సైట్మెంట్ రావాలి. అమ్మయ్య వినట్లేదంటే ఆయన తొందరగా వచ్చేస్తాడు, అంతే కదా. వినేవాళ్ళు ఎవరు లేనప్పుడు కొనేవాళ్ళు లేదని దులుపుకొని సర్దుకొని వెళ్ళిపోద్ది కదా. కూరలమ్మ, పళ్ళమ్మ ఎందుకు వెళ్ళిపోద్ది? ఇంకెవరు కొనేవాళ్ళు లేరు. ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు అంటే ఇంకెవరు వస్తారు కొనడానికి అని. టైం కాదు కదా అని. అట్లాగే ఎవరు ఎందుకు ఇంకా, ఎందుకంటే వినండి, ఇందాక బాగా పాట పాడాడు కదా, సూర్యుడు ఎందుకు చంద్రుడు ఎందుకు. ఫస్ట్ లో విన్నప్పుడు ఎంత ఎక్సైటెడ్ గా ఉంది, స్టార్టింగ్ లో ఉన్నప్పుడు. అవును కదా, ఇన్ని రోజులు గమనించలే లేదు అనుకున్నాం. పోను చాలా మందికి పాట వాడుక పాట అయిపోయింది. ఫస్ట్ లో పాట విన్నంత ఎక్సైట్ లేకుండా ఇది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కీర్తనలు వాడినట్టు వాడేస్తున్నారు. అది సూర్యుడు ఎందుకంటే అది 12,000 రెట్ల బరువైన సూర్యుడు మన కోసమా అని థింక్ చేసేంత టైం మనిషికి ఉండటంలా. ఎందుకంటే మనిషి చాలా బిజీ. ఎంత బిజీ అంటే తన గురించి కూడా తను ఆలోచించుకోవటం లేదంట. మరి అంత బిజీ ఏం చేస్తాడు అంటే తినటానికి టైం ఉండట్లేదన్న. అది తినటానికి టైం లేనంత సంపాదన నీకు ఎందుకు అసలు అని ఏ రోజుల్లో వాడంతటా వాడే నుంచొని ఆలోచిస్తున్నాడా? ఎవ్వరూ నిలబడట్లా, అందరూ పరిగెడుతున్నారు. ఒక్క రోడ్డు మీద మీరు ఒక 5 minutes నుంచొని చూడండి, మీకే నవ్వొస్తుంది. హడావుడిగా పరిగెత్తేస్తారు. అరే బ్రేక్లు వేసుకోరు. ఇప్పుడు మరీ డేంజర్ అండి. ఫోన్ ఇట్లా చూసుకుంటూ డ్రైవ్ చేసేస్తున్నారు. వాడు వచ్చి మనల్ని గుద్దేస్తాడా? లేదంటే మనమే వాడు వెళ్తున్నాడేమో లేదు, వెనక నుండి తెలియదు కదా, డ్రైవ్ చేస్తాడు అనుకుంటాం. ఇంత పిచ్చిగా బిజీ రోడ్డు మీదే మనుషులు వింతగా ప్రవర్తిస్తుంటే వాక్యం అండి, రండి వినండి, రక్షణ పొందండి అంటే ఎవడంటాడు? రక్షణ ఇంకేమన్నా అంటాడంట. సో మూర్ఖమైన వక్రజనము మధ్య. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎప్పుడు చెప్పాడు? మొదటి 100 సంవత్సరాల్లోనే అమ్మ ఒక తరం వచ్చేసింది, మూర్ఖులు వాడు. పైగా వాళ్ళ కుక్కతో ఒక వంకరలాగా దాన్ని చెప్పినప్పుడు దానికి బద్దలేసి కడితే స్ట్రైట్ గా ఉంటది. అలాగే వాక్యం ఉన్నప్పుడు అవునా వాక్యం నిజమే కదా అనిపించింది. ఇట్లా దాటి గుమ్మం దాటండి, ఇంకేంటి కబుర్లు అని వస్తుంది. అసలు అర్థమవుతుందా వాక్యపు విలువ? దావీదు గారు అమాయకుడు కాబట్టి నాయన నీ వాక్యం నాకు క్రొవ్విన మెదడు లాంటిది అని అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? వాక్యం పక్కన పెట్టు, ముందు ఫ్రెష్ గా కట్ చేసిన మేక తలకాయ ఎక్కడ దొరుకుతుందని వెళ్తున్నాం సండే. సీరియస్లీ. ఎందుకంటే అంత మాంసాహారులు అయిపోయాము, అంత ఫుడీ ఫెలోస్ అయిపోయాము. వెరైటీగా ఏం తిన్నా, వెరైటీగా ఏం వండుకున్నా, అబ్బాబ్బా వెరైటీ. దీనికోసం ఏం సంపాదించుకున్నా, ఎంత దూరం వెళ్తే మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది, ఈ ఆలోచన తప్ప అదే నా లైఫ్ స్పాన్ అయిపోతుంది
అవుతుంది, నేను క్వాలిటీగా నా లైఫ్ని లీడ్ చేయటంలా, దీనికి అంతం అవుతుంది, అది బైబిలే చెప్తుందట, ఒక్కసారి విందాము అంటే విందాము అన్నప్పుడు ఇలా కొంచెం పొడవబడినప్పుడు మాటలతో వచ్చేస్తారు. వచ్చేసి ఏం చేస్తారు తెలుసా, ఇది ఏంటో రొటీన్గా ఉందని మళ్ళీ వెళ్ళిపోతారు. అదే విత్తనం ఎక్కడ పడిందంట, విత్తనం పడిందంట, కానీ ఎక్కడ పడింది, రాళ్ళ మధ్య పడింది. ఎదుగుతుందా అంటే ఏంటి, ఆ రాళ్ళు ఏం చెప్పాడు, ఆయనకి కవిచారు, అయ్యో వాడితో కట్టేసుకుంటున్నాడు, అయ్యో వాడు ఎదిగిపోతున్నాడు, వాడు కొనేసుకున్నాడు, నాకు లేదు. వాడికంటే జీవం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యం ఏముందన్నా అదే ఉంటుంది. మంచం మీద పడినప్పుడు దేవుడు నాకే ఎందుకు అనారోగ్యం ఇచ్చాడు అంటాం. అదేంటి అప్పుడు ఆలోచించలేదండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆరోగ్యపు విలువగా ఏదైనా పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుందట. ఏదైనా పోగొట్టుకుంటున్నావు, ఇదిగో ఇది నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్తే అసలు మనకు చాలా నిర్లక్ష్యం వస్తుంది. పోయిన తర్వాత నీకెవరు చెప్పక్కర్లా. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఇదిగో నువ్వు ఒక జీవితాన్నే పోగొట్టుకుంటున్నావు. ఆ జీవితపు యొక్క విలువ ఏంటో తెలుసా, కోటాను కోట్ల సంవత్సరాలు. ఇది నిజము. సంవత్సరాలు ఎవరికైనా శిక్ష దేవుడికి బోరు కొట్టదండి. కోటాను కోట్ల సంవత్సరాలు శిక్షిస్తే అంటున్నాడు ఒకళ్ళు. మరి అంత సర్కోయిజంగా ఎట్లా శిక్షిస్తాడండి, అరిచి నీళ్లు కూడా ఇవ్వకపోతే, గొంతారిపోతే దేవుడు పట్టించుకోడా, అంత ప్రేమ లేదా? ఎవరికైనా శిక్షించడం అంటే ఎంతసేపు శిక్షిస్తాడు, శిక్షించి పనిష్మెంట్ ఇచ్చి బోరు కొట్టగా దేవుడికి అడుగుతున్నాడు. ఈ ఐడియా తట్టనే లేదేంటి దేవుడికి. దేవుడు అనుకుంటాడు అనుకోడా, ఇంకా మీ శిక్షను రగలా చేస్తానన్నాడు ఆయన, నా ఊపిరి చేత. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? బయట 2 మాటలు వింటే దొరకదు కదా. కష్టమైన నష్టమైన మీ శరీరాన్ని ఈడ్చుకొచ్చి వాక్యం దగ్గర పడేయండి. దీన్నే విత్తడం అంటారు. ఏదైతే నువ్వు విత్తుతున్నావో దాన్నే కోస్తావు. ఇప్పుడు లోకంలో ఉన్నావు అనుకోండి, లోకపు సాంగ్స్ అవి విన్నాం అనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. దాని ఫలితం ఏమిటో తర్వాత కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు. దానిలో ఉన్న సారాంశం వల్ల నీలో పాపాన్ని పెంచుతుంది. అదే వాక్యం విన్నావనుకో ఎంతో కొంతగా నీలో భయాన్ని పెంచుతుంది సరికదా. ఇంకా పాపం చేయకుండా నిన్ను కాపాడుతుంది. అది వాక్యం వల్ల ఉపయోగం. అందుకే ఏమంటున్నాడు, సమయం దొరికిన కొలది సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అన్నప్పుడు మీకు మొన్న ఒక మాట చూపించాను. అదే మార్క్స్ వార్తకు రండి ఒకసారి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. మార్క్స్ వార్త బైబిల్ అందరూ ఓపెన్ చేసుకోండి, సాధ్యమైతే రాసుకోవడానికి చూడండి. ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి, దేవుడు మీతో ఇంకా బాగా మాట్లాడతారు. మార్క్స్ వార్త 12వ అధ్యాయానికి రండి, 30వ వచనం. ఇక్కడే అర్థమవుతుందండి. ఏమంటున్నాడు, నీవు నీ పూర్ణ హృదయము, పూర్ణము అంటే మొత్తము హృదయము, పూర్ణ ఆత్మతోను, నీ హృదయముతో ఉండాలి, ఆత్మతో ఉండాలి. రెండే కొంచెం కష్టం అనుకుంటే దేవుణ్ణి ప్రేమించేటప్పుడట వివేకము కావాలి. మామూలు కొంచెం వివేకం కాదు, పూర్ణ వివేకం. చదువుకుంటూ అలవాటు అయిపోయిందండి మనకి. ఫస్ట్ కమాండ్మెంట్ వాటిలో చదివేటప్పుడు ఈ మాట ఉంటుంది కాబట్టి నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం అంటాం. అసలు ఇది చేస్తున్నాము. పూర్ణ వివేకముతోను బలముతో, పూర్ణ బలం అంటే దేవుణ్ణి నువ్వు విషింగ్ చేయాలన్నా, దేవుణ్ణి కల్ప్ చేయాలన్నా, అంటే ఆరాధించాలన్నా నీకేం కావాలో తెలుసా? బలం కావాలి. బూస్ట్ తాగిన బలం కాదు, ఆదిస్తు తాగిన బలం, ఆత్మ బలము. పూర్ణ బలముతోను బలంగా ప్రేమించాలా. ఇది ఎప్పుడన్నా గమనించారా? అసలు ఆలోచించుకున్నారా? దేవుణ్ణి ప్రేమించడానికి బలం ఎందుకు కావాలి? అది కూడా కొంచెం కాదట, పూర్ణ బలం. ఆలోచిస్తే ఆశ్చర్యం వేసింది కదా. ఏ బలం కావాలి? ఆ పూర్ణ బలము దేనికి కావాలో తెలుసా? దేవుడు కావాలి అనుకుంటే నీ శరీరం మీద ఉన్న అన్ని కోరికల్ని పక్కకు పెట్టాలి. అది ప్రేమించడం అంటే. అసలు అవుతుందా ఇది? అందుకే బలం కావాలి.
సినిమాకి వెళ్ళొద్దు అంటే ఎంత బలంగా ఆలోచించుకొని నిలబడితే తప్ప వెళ్ళకుండా ఉండలేవు. అల్లరితో కూడిన ఆటపాటలు అసలు చూడండి ఆయన అంటావా? వినసొంపుగా ఉండే మాధుర్య గానాలు కదా, ఒకప్పుడు బాగా టేస్ట్ చేసిన గానాలు కదా అది. మంచిగా నోటతో మనం హమ్ చేసుకున్న మధురమైన గానాలు కదా. ఆపు చూద్దాం. బలం కావాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి తిరగాలి, తినాలి అనుకుని బలంగా పెరిగితే శరీర కోరికలను ఆపడం బలం కావాలి. ఏ బలం? మనుషులు అనుకునే బలం కాదు. ఆత్మీయంగా, క్యాపబిలిటీగా, కంట్రోలింగ్ పవర్ కావాలి. ఎలా పడితే మళ్ళీ అలా ఆపడం కాదు, దానికి వివేకం కావాలి. అది కూడా కంప్లీట్ గా కావాలి. నేను వెళ్ళనండి, అన్నిటితో కూర్చోనండి, వాళ్ళు తినభోజనం అండి అని అనకూడదు. అక్కడ మళ్ళీ వివేకాన్ని ప్రదర్శించాలి. అసలు అన్నిటికీ ఒక కంక్లూజన్ మాట ఇచ్చాడా? తినువాడికి అన్నీ పవిత్రములే, తినని వాడికి అన్నీ అపవిత్రములే. నువ్వు తినలేదా? నీకు అపవిత్రం. నేను తిన్నానా? నాకు పవిత్రమే. ఈ మాట వదిలేసి ఆ ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి చెప్పాడండి, విగ్రహములకు అర్పించినది అపవిత్రము అని. విగ్రహం కొట్టిదేని ఒక చోట అన్నాడు నేను, అది గుర్తురాలేదా? అయ్యో, అంటే బైబుల్ చదవడానికి పూర్ణ మనసే ఇవ్వట్లా, నువ్వు హృదయం ఇవ్వట్లా, మనసు ఇవ్వట్లా, ఏమివ్వు. ఒక వర్డ్ తీసుకుని దాని మీద స్టాండర్డ్ అయిపోతే సువార్తని ఎలా అన్యుల్లోకి తీసుకెళ్ళగలం? మనం ఒకప్పుడు అన్యులమే కదా. మనం ఏదో గొప్పగా ఇప్పుడు కాళ్ళు ఎగరేసుకుంటున్నాం. నేను వచ్చేసాం, వీఆర్ గ్రేట్, మేమంతా పరిశుద్ధులము, అంతే కదా. ఏ పరిశుద్ధులము? పేరుకు మట్టుకు పరిశుద్ధులు. మనల్ని గనక దేవుడు ఎగ్జామ్ చేసింది ఇట్లా తెరలాగా కనపడింది అనుకోండి, ఇక్కడే ఎట్లాగో ఫ్యూచర్ లో మన భవిష్యత్తు అదే. నువ్వు చేసిన పాపములన్నీ నీ ముందే వేసి చూపిస్తాడట ఆయన. అది అసలు ఇమాజిన్ రావట్లేదు కదా, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఒకవేళ సపోజ్ ఇక్కడే ఉండిన తర్వాత ఎలా నీ టైం అయిపోతుంది, ఒకసారి నీవన్నీ చూసుకో అంటే ఏం చేస్తావు తెలుసా? ఇమ్మీడియట్ గా రియలైజ్ అవుతావు. అంత భయంకరులు మనం వాక్యమే లేకపోతే. అందుకే దేవుడు నన్ను ప్రేమించాలి అంటే ఏమంటున్నాడట? నాకు ఈ మాట చదివినప్పుడు మీకు ఎలా అనిపించింది ఒకసారి మళ్ళీ రిపీటెడ్ చేద్దామండి. 20వ వచనంలో 30వ వచనంలో సారీ, నీవు అన్నాడు. అంటే ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకి చెప్పినట్లేగా, వాక్యం చెప్పే వాళ్ళకనే కాదు, లేదా మేము అయ్యరు రెవరెండు ఏరెడ్డు అన్న వాళ్ళకి కాదు, అందరికీ కలిపే కదా మాట. నీవు పూర్ణ హృదయం కావాలి, హృదయము కావాలి, ఆత్మ కావాలి. హృదయంతో ఆలోచించేది ఒకలా ఉంటది, ఆత్మకు అరే మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పరా అంటావా లేదా? అరే మనస్ఫూర్తిగా చెప్పరా అని చెప్పాను కదరా, కాదు కదా మనస్సులో నుంచి చెప్పు. ఇంకెవరన్నా ఆ మాట మనసులో నుంచి వచ్చింది కాదు అంటావా లేదా? ఎందుకంటావు? నీకు తెలిసిపోతుంది. ఎదుట వ్యక్తి చెప్పేదే నీకు మనసులో నుంచి వచ్చిందో కాదో నీకు తెలిసిపోతుంది. మరి అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడు? హృదయము కావాలి, నీ పూర్ణ ఆత్మ కావాలి, ఆ రెండు కలిపి పూర్ణ వివేకము కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాను, నా వల్ల కాదు నాయన అని అంటావా? అందుకని అంటున్నాడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రోమిలకు రాస్తూ ఒక మాట చెప్పాడు. 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. చదివి మాకు అలవాటు అయిపోయింది కదా, దీనిని గ్రహించే మనసు మాకు మాత్రం రావట్లేదు. శరీరానుసారులు ఇప్పుడు గనక ఒక్క క్షణం మీరందరూ మౌనంగా మీ ఇలా మనసులో చేపెట్టి కళ్ళు మూసుకోండి ఒకసారి, ఏమనుకోకుండా. చెప్పాను అనుకుంటాను, అమ్మయ్య ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచించారు, చాలు. ఏం ఆలోచించుంటారు? టైం ఇవ్వలేదు నువ్వంటారా? మీకు తెలుసు గ్యారెంటీగా మీరు ఏదో ఆలోచించమంది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా క్వశ్చన్ వేస్తుందేమో, నేను దేవుడి గురించి ఆలోచించాను అని చెప్తాను అనుకున్నా మీ వెనక ఒక రన్నింగ్ అవుతుంది, ఒకటి తలంపు. అది ఖచ్చితంగా శరీరపరమైంది. నా పిల్లల భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నారండి, ఖచ్చితంగా నేను అదే అనుకుంటున్నా. ఎలాగా అని వెళ్ళిపోతామండి పరలోకం, వెళ్ళిపోతామా? బాబు ఇందాక అంటున్నాడు, అంకిల్ అంటే 10th మార్క్స్ పాస్ అయిపోతే చాలు. పాస్ అవడం ఏంటి అంకల్, ర్యాంక్ గా ఏంటి, స్కోర్ కార్డు కావాలి కదా. అసలు క్రిస్టియన్ అనేవాళ్ళు ఎవరన్నా ఈ క్యాపబిలిటీతో ఉన్నారండి? అసలు రోజు ఆదివారం ఆరాధనకి ఏంటన్నా ప్రార్థన
మన రోడ్లో బయటికి వెళ్ళి ప్రొక్లైమ్ చేయాలి కదా, అసలు చేస్తున్నామా? ఇది ప్రచురము చెయ్యాలి, చేస్తున్నామా? అడ్వర్టైజ్ చేయాలి కదా. శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. నువ్వు ఎంత చెప్పు, ఏమి చెయ్యి, ఎంతగా ఆయన చెవిటి వాడి ముందు శంఖం ముదినేనట్టేనంట. ఏం చెప్పినా వాడి మనసులోకి వెళ్ళదట. శరీర విషయాల మీదే మనసు ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంటారు. కానీ ఉంది, నష్టం ఏంటంటే కింద బాంబు పేల్చాడు. శరీరానుసారులు జస్ట్ చచ్చిపోతారు అంతే. మనకు అసలే మనకి సెంటిమెంట్ కదా, మరణం అంటే చావంటే. మరి ఎందుకండి శరీర విషయాల మీద మనసు ఉంచుతాం? బైబిల్ మీద దేవుని మాట మీద అసలు నమ్మకం లేదు కదా. పైకి భక్తి గల వారే ఉండి ఆయన శక్తిని ఆశ్రయించిన వారంతా సంఘంలో ఉన్నారు తెలుసా, క్రైస్తవ సంఘంలో. నిజమా? పైకి భక్తి అండి, శక్తిని ఆశ్రయించేవారు లేదు. నాయన నేను అసలు శరీరానుసారంగా ఆలోచించను అన్న ఒక్క క్రైస్తవుని చూపించండి, ఉండదు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పౌలు గారు అన్నాడు, మొదట భ్రష్టత్వం సంఘంలో జరుగుతుంది. ఎక్కడ? మీకు అయ్యో సంఘంలో ఇట్లా ఉండేదంటన్నా, అట్లా ఉండేదంట, అయ్యో ఇంతవరకు ఎంత భక్తులు ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు అంటున్నారంటే కమింగ్ ఈజ్ సూన్ అన్నట్టు. రాకడ అతి సమీపంగా ఉందని అర్థం. మొదట భ్రష్టత్వం సమీపిస్తేనే వాడి క్యారెక్టర్ బయటపడుతుందట. ఎవడు వాడు? మన తండ్రి, అంతే కదా. నిజం చెప్పుకోవాలి. మన తండ్రి, మీ తండ్రి యొక్క అపవాది ఉన్నాడు, దేవుడే డిక్లేర్ చేశాడు కదా. మీ తండ్రి యొక్క అపవాది, వాడి క్యారెక్టర్ ఎక్కడ బయటపడుతుందట? బయట ఎక్కడో కాదు, సంఘంలో బయటపడుతుంది. ఎందుకని? మేము భక్తి గలవారం, మంచి వాళ్ళం, శాంతిని కోరుకునే వాళ్ళం, శాంతిగా ఉంటాం. ఎందుకంటే మేము యుద్ధాన్ని కోరుకోం. భారత్ ఎలా ఉంటుంది తెలుసా? అటు యుక్రెయిన్కి చెప్పదు, ఇటు రష్యాకి చెప్పదు మీరు యుద్ధాన్ని ఆపండి. మాకు సంబంధం లేదు. మాకు రష్యా ద్వారా రావాల్సింది పెట్రోల్, దానికి సంబంధించి. సో మేము రష్యాతో చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాం. ఉక్రెయిన్తో కూడా అసలు ఉక్రెయిన్ అంటే మేము ఎవ్రీ పర్సన్, ఇండివిజువల్ పర్సన్తో కూడా మేము ఫ్రెండ్లీగా ఉంటాం. మాట తేడా వచ్చిందంటే కాకినాడలో కూడా మా యుద్ధ విమానాల పరీక్షలు పెట్టుకున్నాం. అంటే మేము యుద్ధం చేసేస్తాం తెలుసా. అది శాంతి అంటున్నాం. అబ్బా ఏదో వస్తే మేము ఊరుకుంటామా అంటారు. ఇట్లానే ప్రభుత్వం అలా ఎలా గేమింగ్ చేస్తుందో అంతకంటే తెలివిగా, అంతకంటే లౌక్యంగా సంఘం ప్రవర్తిస్తుంది తెలుసా. మనమంతా సహోదరులు ఉన్నా, ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నపడుతున్నామన్నా అసలు దొరకంది ఎక్కడ తెలుసా? ప్రేమ సంఘం. విషాదకరమైన మాట ఇది. సంఘంలో ప్రేమ దొరకదు, వెతుక్కున్నా దొరకదు. ఎందుకని? భ్రష్టత్వం సంభవించేస్తుంది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమే ఆలోచిస్తారు. శరీరానుసారమైన మనసు మరణం అనగానే ఏమైపోవాలి క్రైస్తవుడు? నేను ఎప్పుడు ఇంకా శరీరపరంగా ఆలోచించను. ఒకవేళ నా తోటి సహోదరుడు శరీరపరంగా నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టినా నేను క్షమించేస్తాను. ఎన్నిసార్లు క్షమించాలని అలాంటి వాళ్ళకి డౌట్ వచ్చిందంట. నాన్న 7 సార్లా? ఎందుకంటే ప్రోవేబ్స్ లో చెప్పావు కదా 7 సార్లు క్షమించాలి ఒక సహోదరుడు తప్పు చేస్తే. అక్కడ వరకు సరిపోద్దంటే యేసు ప్రభువు బాంబు పేల్చి ఉన్నాడు 70 ఏళ్ల మట్టుకు, అంటే జీవితకాలం అంతా. అవుతుందా మన వల్ల? అస్సలు అవ్వదు. అన్న నేను చూడను, మాట్లాడను, కానీ మేమిద్దరం నిన్నే ప్రేర్ చేస్తాం డాడీ, మేమిద్దరం పరలోకంకి వస్తాం. సమాధానం లేని చోట సమాధానం అని చెప్తారట. ఎవరు వాళ్ళు? ప్రవక్తలే. మోసపుచ్చేస్తున్నారు నా బిడ్డలని చెప్పాడు దేవుడు. ఎవరన్నా ఇట్లా చెప్పుకుంటున్నారు? అసలు ముందు మనము అప్రమత్తము అవ్వాలి, మనము రెడీ అవ్వాలి, మనము అటెన్షన్ గా ఉండాలి. మనము అలర్ట్ గా ఉంటేనే కదా లోకానికి వెళ్ళి చెప్పగలం. నువ్వు ఆవలించుకుంటూ, నువ్వు నిద్రపోతూ, నేను లీజర్ గా ఉండి అమ్మ యేసు ప్రభువు వస్తూ తొందరగా రండి అంటే శరీరానుసారంగా బ్రతికే వాళ్ళు ఎలా మారట్ అవుతారు? అసలు ఎందుకు వస్తారు? నీ చేత, నీ క్రియ చేతనైనా, పని అయినా, మాట అయినా, ఆఖరికి తినటమైనా ఆయన్ని కోసమే తింటున్నానన్న పౌలు గారి యొక్క
అస్సలు లేదు, అస్సలు లేదు. అందుకని ఒక మాట చూపిస్తాను, ముందుకెళ్తాం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. అపవాది అనియు సర్వలోకమును మోసపుచ్చుచు. ఏ లోకన్నట? సర్వలోకం. ఎక్కడుందో ఇది? సర్వలోకం అంటే ఎక్కడుంది? భూమే కదా. సర్వలోకమును మోసపుచ్చే వాళ్ళు ఉన్నారట. మనం అనుకుంటాం మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం అనుకుంటాం. అస్సలు కాదు. సర్వలోకమును మోసపుచ్చుచు పడుకున్న డిగ్రీలట. అపవాది, అపవాదని, సాతానని, ఆది సర్పం అని, మహాఘట సర్పం అని. వాడంటే పడేయబడ్డాడట. వీడి క్యారెక్టర్ పైన చెప్పాడు. ఎందుకు పడదేయబడ్డాడు? సర్వలోకాన్ని మోసపుచ్చటానికి. ఏముంది? వినేవాళ్ళు ఎందుకు ఉండరో చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా మీ హృదయాన్ని దేవుని వాక్యానికి దగ్గర పరచండి. వాడు పడదోయబడ్డాడు. వాడితో పాటు వాడి గ్యాంగ్ కూడా పడిపోయింది. అదే కదా దాన్ని మన వాడుక భాషలో వాడి దూతలు గాలితో కూడా పడదోయబడివి అని చెప్పాను అనుకోండి, మన దగ్గర వచ్చింది. వాడి గ్యాంగ్ అన్న వరకు కొంచెం అలర్ట్ గా అయిపోద్ది అనమాట మన మైండ్. అందుకని అయితే 10వ వచనంలో చెప్తున్నాడు, వాడు ఏం చేస్తాడట? పడదోయబడితే వాడు వెళ్ళిందా ఒక గొప్ప స్వరం, అంటే గట్టిగా ఒక స్వరం చెప్తుందంట, పరలోకం నుండి చెప్తుందంట. ఏమని? రాత్రి పగలు తేడా లేకుండా. పై మాట గుర్తుపెట్టుకుని చదవాలి. ఏమని? సర్వలోకమును మోసపుచ్చేవాడు పడద్రోయబడ్డాడు. వాడి గురించి గొప్ప స్వరం పరలోకం నుండి ఏం చెప్తుందట? రాత్రి పగలు తేడా లేకుండా మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, అంటే అందరి మీదనే కదా. పైన సర్వలోకమును మోసపుచ్చేవాడు సహోదరుల గురించి దేవుని ఎదుట ఏం చెప్తాడట? నేరము మోపువాడట. నీ బిడ్డన్నాడు కదా, వాడికి ఏమి ఇచ్చావు? ఊపిరిచ్చావు కదా. వాడికి ఒకసారి కరోనా ఇచ్చి వెంటిలేషన్ మీద తీసుకెళ్లి ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదని చెప్పించు. ఏం మాట్లాడతాడు చూడు. ఇది చిన్న ఎగ్జాంపుల్ క్యారెక్టర్. ఒక తీరని రోగం కుదుర్చు, నీ బిడ్డని బెడ్ మీదకి పడే, నీ గురించి ఏం మాట్లాడతాడు? అసలు డైలాగులు వస్తాయి. అదే నీ బిడ్డకి ఫుడ్ దూరం చేసే. ఇన్ఫాక్ట్ మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద మహాశ్రమలు అనే సిచ్యువేషన్కి వెళ్ళేటప్పటికి మోస్ట్లీ పర్సన్స్ అంతా పడిపోయేది ఎక్కడో తెలుసా? ఫుడ్ వల్లే. ఆహారము దొరకని టైం వచ్చేస్తుంది. ఆహారం దొరకని టైంలో ఏమవుతుందంటే, నీకు దేవుడు కావాలా లేకపోతే మేము చెప్పినట్టు తింటావా అంటే ఏం చేస్తాం? మహాప్రభు ముందు ముద్ద పెట్టు, బ్రతుకుంటే కదా దేవుడు అంటావా లేదా? అంటాం. ఆ పరిస్థితులు ముందు రాబోతున్నాయి. ఎట్లాగంటే మీకు ఊరికి చూపిస్తున్నారు కదా, మీకు చిప్పు పెడతారు మైండ్లో, ఏమంటారు రిస్ట్కి పెడతారు ఒక చిప్పు. అవన్నీ దానికి దేవుని పనికి సంబంధం లేదండి. అవి ఉంటేనే, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే మీకు అన్ని ఫెసిలిటీస్ జరుగుతాయి. అమ్మా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా? ఆధార్ కార్డు ఇవ్వండి అంటున్నారా? లేదని చెప్పడానికి జరగదు. సేమ్ అంతేనండి. దానికి 666కి అసలు సంబంధం లేదు. 666 గురించి మన గురువు గారు ఎప్పుడో చెప్పేశారు. తెలుగున్నాడు ఆలోచించమని బైబుల్ చెప్పిందిరా. ఆలోచించకుండా మనం ఏం చేస్తాం? సోని ముద్ర అని చెప్తావు, చిప్ అని చెప్తావు. ఇలాంటివన్నీ నమ్మకండి. తెలివి గలవాడు ఆ నెంబర్ని థింక్ చేస్తాడని చెప్పారు. బైబిలే చెప్పింది. లెక్కిస్తాడు అని ఉంది. అదేలేండి, నేను వాడుక భాషలో ఉన్నాను. మరి ఈ మాటను గ్రహించుకోకుండా ఒకసారి ఆ మాట తీయండి. 10వ వచనం చూడండి. ఏమని నేరం మోపుతాడట? సహోదరుల మీద నేరము మోపుచు మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. చాలండి, పడద్రోయబడి ఉన్నాడు. పడద్రోయబడి ఉన్నవాడు చేసే పని వేరు, వాడి యొక్క అసలు పని వేరు. అర్థమవుతుందా? భూమి మీద వాడు చూపించే పని వేరు, అసలు చేసే పని వేరు. అందుకే పై మాటలు 9వ మాటలో మీకు చూపించాను.
ఇది గమనించగలరా? అదే మీరు సంపాదించుకోవడం వేస్ట్ అంటే ఈ రోజుల్లో సంపాదించుకోని వాడు ఎట్లా బతికేస్తాడు అంటున్నారు తిరిగి మనల్ని. అవునా కదా? ఇప్పుడు ఎవరికి ఇలాంటి వాళ్ళకి వెళ్ళి నువ్వు సువార్తను చెప్పాలి, అవుతుందా? అవ్వాలి. దేవుని అందుకే నన్ను ప్రేమించాలంటే మీకు ఏం కావాలి? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో. ముందు నిన్ను నువ్వు జయించుకుంటే తప్ప దేవుణ్ణి ఎలా ప్రేమించవచ్చో చెప్పగలుగుతావు. మా దేవుణ్ణి ప్రేమించుకుంటే నీ కులం ఏం మారదమ్మా, నీ సాంప్రదాయం ఏం మారదమ్మా, నీ కట్టు పట్టు అసలు ఏం మారవు. మారాల్సిందేమిటి? మనస్సు. నేనేమి లక్ష్య పెడతాను? మనస్సునే లక్ష్య పెడతాను. ఇలా వెళ్ళి చెప్తే చాలు కదా. మీరు గుడికి రావాలంటే తాలిబొట్టు తీసేయాలి అంటే అమ్మకి ఏమవుతుంది చెప్పండి? గుండె జారిపోద్దా లేదా? అసలే మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేస్తే కళ్ళకద్దుకునే సెంటిమెంటల్ అది. దాన్ని తీసేయమంటే ఎందుకు తీసేయాలి అని క్వశ్చన్ కదా. తీస్తే తీసుకో, తీసుకోకపోతే మానే. అది నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఒడంబడిక. అసలు ఉంటేయో లేకపోతే తగు మాత్రపు వస్తుందో నేను లిమిటేషన్ ఇచ్చి అది దాటేసి 100 మూరలు పెట్టుకుని గుడికి వస్తే నీకేం చెప్పను నేను, నువ్వు నాకేం చెప్పగలుగుతావు? అంతే కదా. పెట్టుకోవద్దని దేవుడు ఏం చెప్పాలా? అమ్మ మనము అతిగా ధరించుకోకూడదని ఒక 20,000 30,000 పట్టు చీర కట్టుకొని వచ్చావు అనుకో, ఏం చెప్పగలుగుతాను? నేనేం చెప్పలేను, నువ్వు నాకేం చెప్పలేవు. అమ్మ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, సజీవ యాగంగా దేవుడి కోసం ఉండాలని నేను ఒక 50,000 చీర కట్టుకొని వచ్చి చెప్పాను అనుకోండి, అవుతుందా? ఇదే వేషధారణ. ఇది మోసపుచ్చుతుంది, ఇలా మోసపుచ్చేస్తుంది. దేవుని దగ్గరగా రానీకుండటానికి దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ వేసేసింది. అవే దుర్గములు అని చెప్పింది బైబిల్. ఆ దుర్గాన్ని పడతోసేటువంటి క్యాపబిలిటీ, బలము, పూర్ణ బలము నీకు కావాలంటే ఎలాగా? మనం పాలు తాగితే ఒకరోజు తాగితే పూర్ణ బలం వచ్చేది కదా. మనకి టీవీలో యాడ్ చూపించినట్టు ఒక బూస్ట్ ఒక కప్పు తాగితే బాల్ 6 దాటి బౌండరీ దాటి వెళ్ళిపోద్దా? రోజు తాగాల్సిందే. వాడు ఒక్కరోజు తాగితే వాడి కంపెనీ అయిపోద్ది కదా, ఇప్పటికే లాస్ లో వస్తుంది కదా. అలాగే వాక్యాన్ని నువ్వు ప్రతి రోజు తినాల్సిందే. కష్టమైన కషాయాన్ని తాగాల్సిందే. ఎందుకని? ఆరోగ్యం ఇస్తుంది కాబట్టి. చిన్నప్పుడు మందులు ఫెసిలిటీ లేనప్పుడు కషాయం తాగించేవాళ్ళు ఎందుకు? ఆరోగ్యం వస్తుంది, నీకు తొందరగా రోగం పోతుంది అని. అంతకంటే బలమైంది కదా వాక్యము. నీకు ఇష్టం లేకపోయినా నీ శరీరం ఏమంటో తెలుసా? ఇంకాసేపు తర్వాత విందువులే, కాసేపు వాళ్ళతో మాట్లాడొచ్చిన తర్వాత విందువులే. ఇప్పుడు ఏమన్నా యూట్యూబ్ లో అందరి మెసేజ్లు వచ్చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ మంది కూడా కదా. అసలు ఎట్లా అంటే బైబిల్ గురించి ఏబిసిడీలు రాని వాళ్ళకి లైక్స్ వ్యూస్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి. కష్టపడి తీసి ఒక 50 రిఫరెన్స్లు రాసి దాన్ని 30 తెచ్చి మళ్ళీ వాక్యం తెచ్చి చెప్పడానికి ఒక 10 తెచ్చి మళ్ళీ మనందరి మనసుకి కనెక్ట్ అయ్యేలాగా చెప్తే దానికోసం వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు లేరు. ఎందుకని? వాక్యం అసలు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అని సంఘంలో కూడా ఎంటర్టైన్మెంట్ కావాలా? మరి మోసపుచ్చితే కావాలి కదా. అది ఎవరిని మోసపుచ్చింది? ఇప్పుడే చదువుకున్నాం 9వ వచనంలో, సర్వలోకాన్ని మోసపుచ్చింది. సర్వలోకం మోసపుచ్చబడిన వాళ్ళు నువ్వు నేను ఉన్నామా లేదా? ఖచ్చితంగా ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. మరి ఎంత అలర్ట్ గా ఉండాలి? పైగా ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము, దాని క్యారెక్టర్ మీకు కొంచెం గుర్తు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూద్దాం చూడండి. 14వ అధ్యాయము 12వ వచనం. అది ఎట్లాంటిదట? మంచి స్టార్. అబ్బా నువ్వు చుక్కలా ఉన్నావు అంటారా లేదా? మీరు మిమ్మల్ని ఎవరైనా చూసిపోగినప్పుడు అంటారా? అంటారు. ఎవరొకరు అదే ఉంటారులేండి. తేజ నక్షత్రమా, ఎక్కువ చెట్లుగా నీవు ఆకాశం నుండి ఎట్లు పడితే పడతావు కానీ కింద లైన్ అంటర్లైన్ చేసుకోండి. మీరు జనములను పడగొట్టితివి. పడిన వెంటనే అది తీర్చుకున్న ప్రతీకారం ఏంటో తెలుసా? జనాలందరినీ పడగొట్టేసింది. ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? సర్వలోకమును మోసపుచ్చింది.
వచ్చింది. ఇది ఆకాశం నుండి పడదేయబడినప్పుడు ఏం చేసిందట? జనములను పడగొట్టితివి, జనములను పడగొట్టితివి అని అంటున్నాడు. 15వ వచనంలో చూడండి, ఇంకో మాట ఉంటుంది. నువ్వు పాతాళమునకు ఒక నరకమున ఒక మూలకు త్రోయబడ్డావు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఇది మళ్ళీ మీకు ఎండింగ్ లో గుర్తు చేస్తాను. ఇది ఇలా మోసపుచ్చటం వల్ల, జనుల్ని పడగొట్టడం వల్ల తెచ్చుకున్న సిచ్యువేషన్ ఏంటి చెప్పండి? నరకంలో ఒక మూలకు పడద్రోయబడింది. మళ్ళీ బయటకు ఎప్పుడు వచ్చిందో ప్రకటన గ్రంథంలో మీరు చదవండి, 12వ అధ్యాయంలో ఉంటుంది. జనులను పరీక్షించడానికి అసలు మామూలుగానే దానికి మెంటల్ కదా, అసలు నేనే గొప్ప. దాన్ని దేవుడు చెప్పాడు, నీలో ఆ 12వ అధ్యాయంలోనే ఉంటుంది. నీలో పాపము నిన్నెప్పుడైతే నియమించానో అప్పటి నుండి నీలో పాపం బయలు పడే వరకు అంతకు ముందంతా నువ్వు యథార్థవంతుడివే అంటున్నాడు. మంచిదేనంటది. కానీ అదేమనుకుందంట? నన్ను నిర్మించాడు, నన్ను ప్రతిష్ఠించాడు, నేను కాలుతున్న పర్వతముల మీద కాలుతో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళానంటే ఐఎమ్ ద క్యాపబుల్ పర్సన్ ఆఫ్టర్ యూ అందంట అని అనుకున్నదట. అర్థమవుతుందా? నీ తర్వాత దేవుడా, నీ తర్వాత నేనే కదా అనుకున్నట. తప్పేంటి? తప్పే. నీ మనసులో కూడా అసలు ఆలోచించు. మాకు నిన్ను నేను ఏర్పాటు చేసిన దేవదూతలు ఎవరు? సర్వెంట్ ఎప్పుడు అస్సలు తోక కదిలించకూడదు, ఏమాత్రం కదిలించకూడదు. కదిలించిందంటే ఏమవుతుంది? యజమానికి మామూలు కోపం రాదు. ఎందుకంటే కష్టం ఎవరిది? యజమానుడు. సర్వెంట్ ఏంటి? ఓన్లీ సర్వీస్. దానిలో తన కష్టమే ఉండదు. కష్టం ఉండని వాడు నీ తర్వాత నేనే అనుకున్నాడు అనుకో, కోపం వస్తారు కదా. ఇది చాలా మంది విడదీసి చెప్పలేదండి. పాప సాతాను ఏం అనుకోలేదండి మనసులో. ఎందుకు అనుకుంది? అది సర్వెంట్ అనుకోకూడదు. మరి ఆలోచన దానికి వచ్చిందంటే అంత కెపాసిటీ దేవుడు ఇచ్చాడా? మరి అది తెచ్చి పెట్టుకుంది కాబట్టి అంటే అత్యాశ వల్ల దానికి వచ్చింది కాబట్టి, దాని లిమిట్ ఏంటో అది తెలుసుకోలేదు కాబట్టి. ఇవన్నీ తెలియాలంటే నీకు ఆదివారం ఒక్కరోజు అరగంట వస్తావు, అరగంటలో పావు గంట నీ మైండ్ లోకి వెళ్ళింది, పావు గంటలో నాకు తెలిసి 1-2 రెఫరెన్స్లు, అది బ్లెస్డ్ ఫుల్. అమ్మ దేవుడు నిన్ను బాగా దీవిస్తాడన్న మాట తప్ప ఏమైనా గుర్తుంటుందా నీకు? ఇవన్నీ గుర్తుంటాయా? నాయన నాకెందుకు శోభనం అంటే నిన్ను శోధించేవాడు దేవుడు కాదు కదా. నిన్ను శోధించడానికి, నిన్ను పడగొట్టడానికి, నిన్ను మోసపుచ్చడానికి వాడు పడద్రోయబడ్డాడన్న వివేకం కావాలంటే నువ్వు బైబిల్లో తర్జుమా బైబిల్లో బాగా ప్రాక్టీస్ చేయాలి కదా, సాధన తెచ్చుకోవాలి కదా. అసలు వినేవాళ్ళు లేరంటే ఉండరు. మరి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్న సంఘాన్ని దేవుడు అంత్యకాలంలో, అకాలంలో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆయన లిస్ట్ లో కొంతమంది ఉన్నారు కదా. అదే కదా సంఖ్య పూర్తవ్వాలి. సంఖ్య పూర్తవ్వాలంటే సంఘం బయటికి వెళ్లాల్సిందే. నీ సంఘంలో వాళ్ళు నువ్వే పిలుచుకొని, నువ్వే సభ పెట్టుకొని దేవునికి మహిమ కలుగును కాక అంటే అవుతుందా? ఎప్పుడు సంతోషం అన్నాడు చెప్పండి? మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఎస్, ఎగ్జాక్ట్లీ కదా. బహుగా దేవదూతలతో షేర్ చేసుకుంటాడట దేవుడు. ఆ సంతోషం కలిగించడం అరుదుగా జరుగుతుంది కదా. ఒక ఆత్మ ఒకవేళ వచ్చిన ఆత్మ తొందరగా వచ్చేస్తారు, తొందరగా వెళ్ళిపోతారు. మేము అక్కడ పెడుతున్నాం కదా, ఒక అమ్మాయిని మీతో షేర్ చేసుకున్నాం. మాకు ఆదివారం సరిపోవట్లేదు వాక్యం, మాకు ఇంకో రోజు పెట్టండి అన్న. అంతే, ఆవిడకి జాబ్ వచ్చింది. కంప్లీట్ ఆదివారం కూడా మానేసింది. ఇంటికి వెళ్తే నాలో ఏంటో సాతాను దూరిందిరా అంటుంది. ఆవిడ చెప్పేసుకుంటుంది ధైర్యంగా. చూడండి భ్రష్టత్వం ఎక్కడి దాకా లాక్కెళ్ళిపోతుందో. ధైర్యంగా పాపం చేస్తున్నానని ఒప్పేసుకుంటాం. భయపడవు, అస్సలు భయపడం. అందుకే వ్యభిచారులు వాళ్ళని, ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర వాళ్ళ రీజన్స్ ఉంటాయి. శరీరాన్ని అమ్ముకుంటున్నాను ఇంకమ్మా, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి కదా అన్నాను అనుకో, నన్ను ఎవరు పోషిస్తారు? అదేంటమ్మా శరీరాన్ని అమ్ముకున్నాను, పోషించుకోవాలి, చాలా పనులను, నాకు ఇదే బాగుంది అనేస్తారు. భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్ళింది, సర్వలోకాన్ని మోసపుచ్చింది. ఆ వైరస్ నీకు కూడా అంటి పెట్టుకునే ఉంది. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు సేఫ్ అట, రాని వాళ్ళు సేఫ్ కాదట. మొన్న మాకు రాలేదు, థ్యాంక్ యూ నాయన అనుకున్నావా? లేదు. వచ్చిన వాళ్ళకి ఏంటంటే రెసిస్టెన్స్ వచ్చేసింది. రాని వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అసలు దాని క్యారెక్టర్ తెలియదు కదా. తుమ్మినా వీళ్ళకి వెళ్ళిపోవాలి.
పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఎవరు ఎలక్ట్ గా ఉండాలి? సంఘంలో ఉండి మేము పరిశుద్ధులు అనుకుంటున్నామే, వాళ్ళే టార్గెట్ ఇప్పుడు శాతానికి. నేను ఎలాగో సర్వలోకాన్ని మోసపుచ్చేసాను, నేను కొంతమందిని ఇలా మోసపుచ్చాను, కొంతమంది డబ్బు మీద, కొంతమంది ప్రజల వ్యామోహం మీద, కొంతమంది చూడండి బంధువులు అంటే మామూలు పిచ్చి ఉండదు వాళ్ళకి. నా బంధువులను అంతా ఇక్కడే ఉన్నా అంటాడు. మరి ఎవరు రారేంటన్నా నువ్వు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళంతా దేవుడు అంటే పడదాను. ఇంకేం బంధుగాను? వాళ్ళంతా చర్చి వేరే చర్చ్ అన్నా, వాళ్ళంతా ఆ చర్చ్ అన్నా. ఆ చర్చ్ అయితే నీ ప్రేమతో ఒక్కడిని కూడా తీసుకురాలేకపోయావంటే నీ భక్తిలో ఎక్కడో లోపం, అంతే, సింపుల్. వాళ్ళని తిట్టడానికి లేదండి, వాళ్ళని తిట్టడానికి లేదు. వాళ్ళు మారేంత వరకు 70 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమించాలి అని దేవుడు చెప్తే ఒక్క మారు కూడా క్షమించకుండా వాళ్ళకి లోబడలేదంటే దేవుని యొక్క స్వరూపం నీలో తయారవ్వటం లేదు. నీవు కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయావు. కానీ నీకు ఆ విషయం తెలియదు. కరోనా వైరస్ వచ్చిందని ఎట్లా తెలిసింది చెప్పండి? టెస్ట్ చేశారు కదా. ఏం టెస్ట్ అన్నారు దాన్ని? మర్చిపోయాము టెస్ట్ కూడా. ఆ ముక్కులో పెట్టి, ఆ నాజిల్లో పెట్టి తీసి చేసి నీకు ఐడెంటిఫైడ్, లేదంటే మన టెంపరేచర్ని బట్టి ఐడెంటిఫై. మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయామని ఎలా తెలుస్తుంది? అస్సలు తెలియదు. మనకు కూడా టెస్ట్ చేయాలి. ఏ టెస్ట్? వాక్యం, రిఫరెన్స్ టు రిఫరెన్స్. పరీక్షించుకోండి అన్నాడు లేదు బైబిల్. నాయన నాకు పరీక్ష చేయండి అని వెళ్తాం కరోనా వస్తే. కానీ వాక్యంలో భ్రష్టత్వం వచ్చిందంటే నిన్ను నువ్వే పరీక్షించుకో. వాక్యమే పరీక్ష. మరి వాక్యం ఎక్కడ దొరుకుతుంది? నీకు చదువుకుంటే నిద్ర వస్తుంది తప్ప అస్సలు వాక్యం. మహా అయితే కీర్తనలు, అతి చిన్న కీర్తన 23 చదువుతాం, పద్దాక అదే. మమ్మల్ని చదవమన్నప్పుడు బైబిల్ చదువుకోండి లేకపోతే మార్క్స్ రావని, పెద్దలు అలాగే కదా. వాళ్ళు అక్కడ ఇంకో చోట ట్రైనింగ్ అవుతారు కదా. బైబిల్ చదవకపోతే మీకు శోకంలో వచ్చేస్తాయి అంటారు కదా. అసలు శోధకుడే సర్వలోకాన్ని మోసపుచ్చి జనాలందరినీ పడబెట్టాడు. ఆ విషయం చెప్పారు. కానీ మనం ప్రార్థన చేసుకోకపోతే శోధనలు వచ్చేస్తాయి. శోధనలోనే కదా నిన్ను వెండిలాగా, మట్టిలో పూసలాగా, కొలిమిలో, బంగారు కొలిమిలో తీయాలి కదా నిన్ను. అప్పుడే కదా బంగారం. అవన్నీ చెప్పరు. శోధనలోకి రాకుండా ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఎందుకు చేయమన్నాడు? అప్పుడు కొన్ని తప్పించుకోవాలి. నాయన నేను అన్నిటికీ, అందుకే వివేకం అని అడిగాడు. నేను అన్ని తప్పించే అని అడగకూడదు. అన్నిటినీ ఎదుర్కొనే ఇది ఇవ్వు అని అడగాలి. నాయన కొన్ని తప్పించు అని అడగాలి. అడగలా లేదా? భూమి మీద ఉండడం ఎవరి కోసం అవసరమే ఉంది? మీకోసమే అన్నాడు పౌలు గారు. మన ద్వారా ఎవరికో సువార్త ప్రకటన జరగాలి. అసలు నువ్వు చెప్తేనే ఆ వ్యక్తి మారుతాడు. నువ్వేమంటావు? జై ఆయన అంటావు, జై ఈ అంటావు. ఎట్లా కుదురుతుంది? నిన్నేమో దేవుడు పెంచుకుంటున్నాడే, వాక్యంతో పోషించుకుంటు. చాలా మంది మనకెందుకు అంటే నమ్మరు. కొంతమందికి ఈ రుచి ఎక్కువ. అసలు ఏ పొలిటికల్ పార్టీ గెలిచినా దేవుని యొక్క అనుమతి ఉంటుందా ఉండదా? అది తెలిసినోడు ఎవరికి చేయగొట్టాడు ఆయన. మాకు నెమ్మదిని. ఎందుకంటే ఎవరైతే నిన్ను పరీక్షించాలో వాడే వస్తాడు. ఇప్పుడు బాగా వచ్చేసాడు చాలా చోట్ల మనల్ని అయ్యో అననీయట్లేదు బైబిల్ పట్టుకొని. మీకు ఒక విషయం చెప్పాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది అంటే బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి చర్చెస్ కి భయపడుతున్నారంట. ఎందుకంటే పక్కన ఒకటి ఉండి ఇదిగో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ రిజర్వేషన్ లో సీట్ కొట్టుకొని మా దేవుడు పని అంటున్నాడు. వీళ్ళు ఏదో ఎస్సీ అయినా అవ్వాలి, లేదా మామూలుగా మారిన వాళ్ళని ఏమంటారు, బీసీ కింద చూపించండి, లేదంటే ఎస్సీ రిజర్వేషన్ అన్నా తీసేయండి. నీకు రెండు ఎందుకు కావాలి? లోకం దాని ఆశ కావాలా? అయితే దిస్ ఆర్ దట్ అని ఉండాలి కదా. రెండింటిలో నిలువెచ్చగా ఉంటావేంటి? నిలువెచ్చగా ఉంటే దేవుడు నిన్ను అబ్బా అది వింటారు చెప్పలేము అని. మరి దేవుడే ఊసేస్తానంటే గవర్నమెంట్ చేయకూడదా? అన్నిట్లో మీకు తేలాలా వద్దా? నువ్వు అయితే ఎవరిని కోరుకోకండి, దేవుడా నీ చిత్తమనండి. అన్ని రాజ్యముల మీద దేవుడు అధిపతి. ఆయనకి ఎవరు అనుకుంటే వాళ్ళు ఇస్తాడు. వీళ్ళే రావాలి నువ్వు అనుకుంటే అంటే నువ్వు ఇక్కడ ఏమన్నా మహారాజువా ఏంటి? కానీ ఏలేసరి పని చూద్దాం, ఎవరినన్నా అందాం. మనకు వద్దండి బాబు. అందుకే అన్ని రాజ్యాలు తిరిగొచ్చాడు ఒక ఆయన. ఇప్పుడు కమీడియన్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోయాడు. ఎవరైనా పాల్ మీరు మీ పాలిటిక్స్ ఏమవుద్దు నేనే అన్నాడు ఆయన. ఏమవుతుంది? ఈయన ఉండాల్సిందే కామెడీగా ఉంటుంది అంటాడు.
వద్దండి, మనకు వద్దు అసలు. మనము ఐదర్ దట్ ఆర్ దిస్. దట్లో ఉంటే మరణమే, శరీరానుసారులు అంతే, సింపుల్. ఇది మనం చెప్పట్లా, బైబిల్ చెప్పింది కాబట్టి బైబిల్ ప్రకారమే వెళ్ళాలి మనం. లేదంటే మనం కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ ఏమంటున్నాడు, మనల్ని ఏం చేశాడట, జనులందరినీ పడవేశాడట. 15వ వచనం చదివాం కదా. అయితే ఎహెజ్కేలు గ్రంథానికి రండి, ఒక మాట చూపిస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము ముగింపుకు వస్తున్నాను. 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. అభిషేకము నొందిన కెరూబువై. అది ఎలా ఉందట? కెరూబు. ఫస్ట్ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఇంతకీ పడద్రోయబడిన అపవాది క్యారెక్టర్ బిఫోర్ ఎలా ఉందో, కానీ అది భూమి మీదకి వచ్చిన తర్వాత అది చేస్తున్న పని ఎలా ఉందో చెప్తున్నాను. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉన్నావే, అందుకే నేను నిన్ను నియమించింది కదా. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉన్నావు కదా. కాలుచున్న, ఇందాక చెప్పాను కదా దాని క్యారెక్టర్, కాలుచున్న రాళ్ల మధ్య నేను సంచరించుచుండేది కదా. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు నీ ప్రవర్తన విషయంలో యథార్థంగా ఉన్నావు. మనం కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నాం? మనకి ఊరు తెలిసిన తర్వాత మన క్యారెక్టర్ ఎలా ఉంది? చిన్నప్పుడు చాలా యథార్థవంతులు కదా మనం. ఎవరైనా చిన్న పిల్లలు పెద్దవాళ్ళని పట్టించేసేవాళ్ళు గుర్తుందా మీకు? చాలా ఇన్నోసెన్స్. వాళ్ళ ఇన్నోసెన్స్ ఎందుకు మెచ్చుకుంటారు మీరు? వాళ్ళకి ఏం తెలియదు. మరి మనల్ని ఎలా ఉండమన్నాడు దేవుడు? ఎలా ఉండమన్నాడు? అవునా? అసలు ఉంటామా? ఎవరైనా తిట్టారనుకో అస్సలు భరించం. అదే ఒక బిడ్డని తిట్టు, చిన్న బిడ్డని, వాడు అసలు పట్టించుకోడు. వాడికి తెలియదు, వినపడదు కూడా, అర్థం కూడా కాదు. వాడికి క్యారెక్టర్ కావాలి, స్వభావం. అదే క్యారెక్టర్ స్వభావం ఒకటే. అలా ఉంటున్నాం అసలు. ఇక్కడ ఎలా ఉందట కెరూబు? కెరూబు అంటే దేవదూతేనండి. అది నీ యథార్థంగా ఉన్నావు. 16వ వచనంలో దాని క్యారెక్టర్ తీసుకొచ్చాడు చూడండి. అది ఇప్పుడు ప్రపంచం మొత్తం అలా ఉంది. ఏమిటి? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము మీన్స్ బిజినెస్, వ్యాపారాలు. చాలా సార్లు ఈ జాబ్లు ఎందుకో వ్యాపారం చేసి పక్క మోసం చేయకుండా వ్యాపారం చేయని చూద్దాం. ఇప్పుడు కొబ్బరి బొండాల సీజన్ కదా, ఒక కొబ్బరి బొండాల వ్యాపారమే పెట్టామనుకో. బొండా వచ్చి మామూలుగా 40 రూపీస్ చెప్తున్నాను అనుకో, ఎంత ఉందో తెలీదు, రేట్ తప్పైతే 40 రూపీస్ ఉందామని. ఇప్పుడు ఒక 3 మెంబర్స్ వచ్చారు, లాభం కోరుకుంటావు. నాన్న ఎంత బోండా అంటే ఏం చెప్తావు? 50 రూపాయలు అండి అంటావు. ఖచ్చితంగా అండి చెప్తావు. లాభం కావాలి కదా. ఇది మోసమా కదా? ఏం చేస్తావు నువ్వు? వ్యాపారం చేయలేవు. అసలు క్రైస్తవానికి బిజినెస్ పడదు, ఉద్యోగం పడదు. కాకపోతే ఉద్యోగంలో కొంత ఫెసిలిటబుల్ ఉంది. ఆడు చెప్పింది చేస్తావు, వాడు చెప్పింది చేస్తావు, ఇంటికి వచ్చి క్లోజ్ చేస్తావు. కానీ నువ్వే డైరెక్టర్ అయ్యావనుకో, మా సార్ లాగా మామూలు తిప్పలు పడరు. మొన్న ఒక రోజట ఒక ఇంటర్వ్యూ చెప్పారు. ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక పర్సన్ వచ్చాడు. వాడు ఏదో సింపుల్ గా ఏదో ట్రాక్ లో వచ్చాడు, సివిల్ డ్రెస్ లో. ఫార్మల్ డ్రెస్ లో రాలేదని నువ్వు ఇంటర్వ్యూకి అర్హుడు కాదు పొమ్మన్నారట. కొంచెం ఫెసిలిటీ చేయొచ్చుగా. వాడి దగ్గర తగిన రీజన్స్ లేవు. ఆఫ్టర్ ఆల్ చిన్న జాబ్కి నువ్వు అంత చూస్తున్నావు కదా. రేపు దేవుడు చూడండి మనల్ని. దేవుడు అయితే అక్కడ కనికరించాలి, ప్రేమామూడు హేమామేడు అక్కడ కూడా ప్రేమ చూపించాలి. నువ్వు మాత్రం ఇక్కడికి అస్సలు పశ్చాత్తాపడవు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? నీకు కలిగిన విస్తారమైన వర్తకముల చేత బయటికి కాదటండి, లోపల నీవు ఏం చేస్తున్నావట? అన్యాయం. ప్రపంచం మొత్తం బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇలా ఉంది. లోపల అన్యాయమును పొందడం కాదు, పెంచుకుంటున్నారంట. పెంచుకోవడం అంటే రోజు రోజు పెరుగుతుందా తగ్గుతుందా అని అర్థం. అయ్యో ఈ రోజు 30 రూపాయలకి అమ్మాను, ఖచ్చితంగా రేపు 20 రూపాయలకి అమ్ముతానంటాడా? ప్రాఫిట్ ఏది? ఈ ప్రాఫిట్ వస్తేనే కదా ఎంతో కొంత నేను లాభం పొందేది అంటాడా? ఇట్లా ఉందట క్యారెక్టరు. లోపల నీవు అన్యాయం పెంచు
అన్యాయము పెంచుకోవడం వల్ల వచ్చింది ఏమిటట? పాపం వచ్చింది. ఇక్కడ వచ్చింది. వ్యాపారులందరూ ఏమైపోతారైతే లోపల అన్యాయం చేసుకుని పాపాన్ని పెంచుకోవడం వల్ల, పాపం వల్ల వచ్చు జీతము. అవునా? అయినా వ్యాపారం చేస్తాం అంటున్నా కాదు. ఏదో ఒక వ్యాపారం చిల్లర కొట్టైనా పెట్టుకుని బతికేయాలని ఇది క్రైస్తవులు అంటున్నారండి. నా దేవుడు, అయ్యో దేవుడు పోషిస్తారు కాదనట్లా, కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అది కూడా కరెక్టే. దానికోసం నువ్వు వ్యాపారం చేస్తే జరిగే తంతే ఇది. పాపము చేయిచూ వచ్చితివి, దానివల్ల జరగని ఏమవుతుందో, నీవు దేవుని పర్వతము మీద ఉండకుండా నిన్ను అపవిత్ర చేసేస్తాను అన్నాడు సాతాన్ని. ఆశ్రయించి ఉన్న కెరూబు కాలుచున్న ఆ రాళ్ల మధ్య నీవు ఉండవు, నిన్ను నేను నాశనం చేసేస్తాను అంటే వ్యాపారం చేస్తే ఏమవుతుంది? నేను చెప్పట్లేదు, కంక్లూజన్ బైబిల్లోనే ఉంది. వ్యాపారాలు చేయకూడదా? వరుణ్ మోటార్స్ వాళ్ళంట, వాళ్ళు క్రిస్టియన్స్ అంట, వాళ్ళ బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయి. కానీ వాళ్ళు సెకండ్ కార్ల బిజినెస్ కూడా చేస్తారు. ఈ కార్లో ఉన్న లోటు ఆ కార్కి చెప్పడు, ఆ కార్లో ఉన్న లోటు ఈ వీళ్ళకి చెప్పడు. ఇది మోసమేగా, పాపం పెంచుకుంటున్నట్టేగా. మరి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారే, మరి అభివృద్ధి చెందుతారు కదా, సర్వలోకంలో మోసపుచ్చేవాడు కదా. కాబట్టి ఎవరన్నా క్రైస్తవులు వ్యాపారం చేస్తున్నారంటే డైరెక్ట్ గా చెప్పండి, వాడు కెరూబే. వాడు కూడా ఏం చేస్తాడు తెలుసా? వ్యాపారపు మైండ్ పెట్టుకున్నాడు, లోపలే అనుకున్నాడు. దానివల్ల వాడికి పాపం వచ్చింది. అనుకోవటం వల్ల, లోపల అనుకోవటం వల్ల వచ్చింది ఏంటో తెలుసా? పాపం వచ్చేసింది. పాపం వల్ల మరణం వచ్చింది. మన బ్రతుకులు అంతే, మనము కూడా చివరికి నాశనం అవుతాం. వాడి ప్లేస్ ఎక్కడో చెప్పాను ఇందాక, నరకములో, మూలన, చీకటిలో పక్కకు త్రోయబడతాడు. పరిస్థితి ఇదే. సర్వలోకంలో పడగొట్టబడిన వారు, మోసం చేయబడిన వారు, దేవుడు చెప్పిన మాటని బైబిల్లో ఉన్నది చూడని వారి యొక్క పరిస్థితి కూడా ఇదే. అందుకనే మత్తయి సువార్తలో మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ముగింపుకొస్తున్నాను, కొంచెం ఓపిక పట్టండి. మీ శరీరానికి చెప్పండి, నేను తింటుంది ఆత్మీయ ఆహారం, చాలా జాగ్రత్తగా ఉండి కొంతసేపు ఓపిక పట్టవే, అరవకును నిద్ర వస్తుంది అనుకో అని చెప్పండి. 24వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం చదవండి. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పిన మాట, లోకారంభము నుండి చాలా ప్రమాదాలు చూసారు కదా మనం, చాలా ప్రమాదాలు చూసాం. అమ్మో ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదమ్మా అనుకున్నాం కదా, అమ్మో ఇంకెప్పుడు చూడలేమో అనుకున్నాం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగబోదు. ఇది ఎప్పుడట? పైన చదివితే మీకు తెలుస్తుంది, సెకండ్ కమింగ్ టైం అని. ఈ టైము చలికాలంలో రాకూడదు అని కోరుకోవాలట, గర్భిణీలకి అవ్వకూడదు అని కోరుకోవాలట. మరి ఇంత ప్రమాదం ముందున్నప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. కరోనా మర్చిపోయామంటే 3 ఏళ్లలో మనకు చూపించిన ఆ ఎఫెక్ట్ మర్చిపోయాము. దాదాపు ఎన్నో లక్షల మంది ప్రాణాలు గుట్టలుగా శవాలని పోసి పాతి పెట్టేస్తుంటే కనీసం నా రక్త సంబంధి, నా తండ్రిని, నా కూతురని ఎవరు జస్ట్ టచ్ చేయడానికి కూడా వెళ్ళని పరిస్థితి కదా. ఒక ఇంటికి వెళ్ళి పక్కనింటి వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచిద్దామని మైండ్కి కూడా రాని స్థితిలో ఉన్నాం. మన 4 గోడలు మనమే మూసుకొని ఉన్నాం. సరే కొంత ఫెసిలిటీ వచ్చిందంటే ఆ రోడ్డు మూసేశారు ఎందుకంటే అక్కడ కేసు వచ్చింది, ఈ రోడ్డు మూసేశారు ఎందుకంటే ఇక్కడ కేసు. ఇది రెడ్ జోను, అది ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ లో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నది అని చెప్పారు కదా. అసలు ఆ రోజులు మర్చిపోయామా? ఇంకా మన కళ్ళ ముందు మెదులుతున్నాయి కదా. అటువంటి పరిస్థితిని చూసి మనకి ఇంకొక అలర్ట్ ఇచ్చింది ప్రభుత్వం. ఏంటో తెలుసా? కరోనా కంటే 100% ఎక్కువ కెపాసిటీ కలిగిన వైరస్ భూమిలో వచ్చేసింది. మీరు జాగ్రత్తగా ఉండాలి. అది ఏ వైరస్ అంటే బర్డ్ ఫ్లూ వైరస్. మీకు తెలుసు బర్డ్ ఫ్లూ అని మాటలు వినపడుతుంది కదా, H1N1 వైరస్ అని. అది మ్యూటెంట్ అంటే మార్పు చెందటం ఇప్పటి వరకు జరగల. వైరస్ అయితే ఎప్పటి నుంచో ఉండింది, దాని సిమ్టమ్స్ కూడా ఎప్పటి నుంచో చదువుతున్నాం. కానీ ఆ H1N1 వైరస్
చుక్కలో 6 పాలల్లో కనిపించిందండి. పేరేమో బర్డ్ ఫ్లూ. వైరస్ ఎక్కడ కనపడింది? పాలు ఎంతమంది తాగుంటారు? ఇప్పటికి తాగేసిన వాళ్ళు ఎంతమంది? ట్రాన్స్పోర్ట్ అయిన ఎంతమంది? దాన్ని మిల్క్ స్వీట్లోకి పంపించిన వాళ్ళండి. ఇంత పరిస్థితి జారిపోయింది. ఎట్లా ఉంది? అదొక కేసు అయితే దీన్ని రీసెంట్ గా ఒక శాస్త్రవేత్త పేరు కూడా చెప్తాను, జాన్ ఫిల్టన్ అనే అతను ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. ఆ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల మీద అవగాహన చేసుకొని ఇదిగో ఇంత డేంజర్ జోన్ ముందు రాబోతుంది. కరోనానే మనం ఇంత ఘోరం అనుకున్నాం కదా, కానీ 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యాపారం చేసి లాభం తెచ్చుకున్నాం? దూర ప్రాంతం వెళ్ళి లాభం తెచ్చుకుందాము అనుకున్నాం. మంచిదా కాదా? మంచిదే, కానీ పరిస్థితులు అనుకూలించట్లేదే. ఇప్పుడు చదివాం కదా మత్తయి సువార్తలో 24-21 ఈ దినములు ఇక రాబోవు. ఆ పరిస్థితులు ముందు రాబోయే కాలం ఉందిలే, మంచి కాలం ముందుగానే ఎవరో కవి రాశాడు కదా, అసలు అది శుద్ధ తప్పు. ఎవరి వల్ల ముందు రాబోయేది మంచి కాలం కానీ కాదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వేసవికాలం ఉంది కదా, రీసెంట్ గా మీకు ఇక్కడ ఏమైనా వర్షం పడిందా? మరి మా ఊర్లో పడిందట. పడితే ఆనందంగా అమ్మాయి కొంచెం చల్లబడింది అనుకున్నారా? డే ఆఫ్టర్ చూడండి హ్యూమిడిటీ పెరిగిపోతుంది. మీకు నంద్యాలలో 45 degrees అంట. ఏది ఏప్రిల్లో? నంద్యాలలో 45, నల్గొండలో 41. ఇంకా మేకి ఏముంటుంది? పెరుగుతుందనే కదా అర్థం. కాబట్టి 20 లక్షల కోట్ల చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎవరు చెప్తున్నారు? ఏ డిపార్ట్మెంట్ చెప్పిందో తెలుసా? అర్జెంటుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మన మోడీ గారు సైతం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని మరి మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదైనా రాబోయేదంతా డేంజరు, ఇక మన చేతిలో అన్ని క్రాస్ అయిపోయినాయి, చేయాల్సిందల్లా ఏంటంటే బెడ్లు ఏర్పాట్లు చేసుకోవడం. ఈ మాట ఎప్పుడైనా చెప్పండి. కరోనా టైంలో బెడ్లు సిద్ధం చేసుకోండి, ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే 45 degrees పెరిగిన తర్వాత వెంటనే చినుకులు పడతాయి. చల్లగా ఆహ్లాదంగా ఉంటుందా? 2 నిమిషాలు ఉంటుంది. ఆ వర్షం ఆగిపోయిన తర్వాత వాతావరణం ఉంటుంది తెలుసా, ఇంట్లో మామూలుగా ఉండదు. అప్పుడు రాగానే నువ్వేమనుకుంటావు? ఫ్రిడ్జ్ లో చల్లగా ఉన్న వాటర్ బాటిల్ని 45 degrees లో నుంచి వచ్చింది, మనం చల్లగా ఉన్న వాటర్ తాగితే టపక్కని చేస్తాం. అదే ఆ 45 degrees లో నువ్వు చన్నీళ్ళ స్నానంగా చేయాల్సిందే. అవి వాటర్ వచ్చి కాళ్ళ మీద పోసుకుని నీ ప్రాణాలు పోయే పరిస్థితి అంట. రాబోయే ఎండాకాలం ఎప్పుడు చూడని టెంపరేచర్ చూస్తామంట. ఎన్నికల కంటే అసలు మోడీ మామూలు టైం ఇస్తాడా? అది వదిలేసి ఎందుకు మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ని ఇంకా మిగతా డిపార్ట్మెంట్ ని కూర్చోబెట్టుకొని మీరు జాగ్రత్త పడండి అని ఎందుకు చెప్పాడు? ఎంతో కొంత మానవత్వం ఉన్నట్టే కదా, హ్యుమానిటీ ఉన్నట్టే కదా. ప్రపంచం రాను ఏమవుతుంది? రగులుకొనే ఉంది. అది ఎప్పుడో మొదలైపోయింది. ఇంకా నువ్వేం చేస్తావు? జై ఈ 5 ఏళ్ల నుండి ఎవరు మనకేం చేయరు. నీ డ్యూటీ నువ్వు చేసుకోవాల్సిందే, నీ రూపాయి నువ్వు కష్టపడాల్సింది, నీ రోగాన్ని కూడా నువ్వే భరించాలి. పైగా ఈ ఎండల యొక్క తీవ్రత 3 రాష్ట్రాల మీద ఎక్కువగా ఉందట. ఎక్కడ? మెయిన్ గా ఆంధ్ర, గుజరాత్, ఇంకోటి ఏదో చెప్తారు ఉంటుంది ఇక్కడ. మెయిన్ గా 3 రాష్ట్రాలు. ఎందుకనంటే మనకి ఏం లేదు, సముద్రం లేదు కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందట. చెప్పండి, ఇప్పుడు చూసిన ఈ రిఫరెన్స్ రిజంబుల్ గా లేదా? ఈ మత్తయి సువార్త 24-21 ఏమనుంది? ఇప్పటికీ అట్లాంటి శ్రమ రాదు, ఇక రాబోదు. బైబిల్లో చెప్పినట్టు ఎట్లయితే కోయిన్సైడ్ అయిందో ఈ రాబోయే ఎండల యొక్క తీవ్రత అంతకన్నా ఘోరంగా వచ్చినప్పుడు చూద్దాంలే అంటాం కదా. వచ్చి కొట్టుకుపోయేంత వరకు ఆనాటి టైమే కదా, నోవా టైమే కదా. మరి నిన్ను ఎందుకు ఎంచుకున్నాడంటావు దేవుడు? ఎందుకు ఎంచుకుని ఉంటాడు? ఏమో మనకేం తెలుస్తుందా? ఆ మాట చూపించి ముందుకెళ్తాం. త్వరగానే ముగించేస్తానండి. ఆ అపోస్తుల కార్యము 22వ అధ్యాయానికి రండి, ముగించేస్తున్నాను.
అపోస్తుల కార్యానికి రండి. కార్యాలు అంటే అపోస్తులు రాసినది కార్యాలు. మరి మీ పేరు కార్యాలు ఏమైనా ఉన్నాయా? అపోస్తుల కార్యాలు ఏంటి? కార్యాలు అంటే ఫస్ట్ గ్రాంధిక భాష కదా, అంతగా అర్థం కాదు. కార్యములు అంటే వర్కింగ్ అనే కదా, వర్క్స్ అనే కదా. మరి కోటేశ్వర గారి వర్క్స్ ఏమున్నాయి, శ్రీనివాస్ గారి వర్క్స్ ఏమున్నాయి, అరుణ గారి వర్క్స్ అని ఒక పత్రిక ఏమన్నా ఉందా? ఉందో లేదు మనమే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. చూడండి 22వ అధ్యాయము అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? గ్యారంటీగా ఈ వచనం మీరే చదువుతారు అనుకున్నా. నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి. ఈ స్టేజ్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం దాటేసాం. తడువు చేయలేదు, ప్రార్థన చేసాము, ఆయన పేరున బాప్తీసం తీసుకున్నాం. మనం ఏం చెప్తున్నాం చెప్పండి? చెప్పేసాడు, మనం చేస్తాం కదా, ఈ క్యారెక్టర్ చేస్తాం, ఈ స్టేజ్కి వచ్చేసాం, హ్యాపీ కదా. చాలా సంఘాల్లో చాలా మంది బాప్తీసం తీసేసుకున్నారు, తడువు చేయలేదు. ఎంతో మంది ఆగి 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 చూశారు, బాగుంది, నచ్చింది. కానీ అదే అపోస్తుల కార్యము 9వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. అంటే ఎవరైనా బాప్తీసం తీసుకొని వస్తారేమో, కొంచెం చొరకేద్దాం అనుకుంటే ఎవరు లేదు, మనమే ఉన్నాం కదా. అక్కర్లేదు వాళ్ళు చాలా మంది ఇష్టపడరు వాక్యం, ఇందాక అంకులు అన్నట్టు. కాబట్టి ఉన్న మనమైన ఎప్పటి వరకు సహించాలి చెప్పండి? ఏ అంతం? నీ అంతం నా అంతం వరకు. లేదంటే ఈ 2 పొద్దున్న లేవగానే నాయన నన్ను కాపాడు, దీవించి ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు చెప్పకండి. నాయన నా అంతం ఎప్పుడో తెలియదు, అంతం వరకు సహించే భాగ్యం తెచ్చి. నాయన నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, నీ అంత వరకు నేను నమ్మకంగా ఉండేటట్టు ఈ ప్రార్థన నేర్పించాలండి. సంఘాల్లో ఉపవాస కూడికలు, అర్ధరాత్రి వరకు భజన కార్యక్రమాలు చేయిస్తారు కదా. ఇది చేయిస్తే నిజంగా నిద్రపోరు కదా. గొలుసు ప్రార్థన ఎందుకు వద్దన్నా చేస్తారు, అంతే కదా. సంఘంలో ఏ విధంగా మేల్కొల్పు కలిగించాలో కలిగించటంలా, ఎవరితో వాక్యం చెప్పించాలో తెలియట్లా, ఎవరిని నుంచోబెడితే దేవుని వాక్యం ప్రజ్వలిస్తుందో తెలియట్లా, ఎవరి నామాన్ని ప్రకటించాలో అది ప్రకటింపబట్లా. ఏం చేద్దామంటే మంచి ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుందాం, ఆ ఇన్స్ట్రుమెంట్లు అరిగేదాకా నేను కొడతా, మీ చేతులు అరిగేదాకా మీరు కొట్టి ఆడండి. ఇదే ఆరాధన. ఇది దేవునికి ఇష్టమైన ఆరాధనేనా? కాదు. అందుకని 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను. బాప్తిస్మం తీసుకున్న కనెక్టివిటీ వర్డ్ అన్నమాట ఇది. ఓకేనా? బాప్తిస్మం తీసుకున్నావు కదా, నీకేం చెప్తున్నాడు, నాకేం చెప్తున్నాడు? ప్రభువు చెప్తున్నాడు నీవు వెళ్ళు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పౌలు గారి గురించి అననీయకి చెప్తున్నారు దేవుడు. 3 క్యారెక్టర్లు కదా, ఇంటికెళ్ళి చదవండి. అననీయ ఎంత చీప్ మైండెడ్ అంటే, చీప్ అనకూడదు ఇక్కడ. అననీయ పౌలు గారి గురించి ఏ ఒపీనియన్ కలిగి ఆయన, ఇతన్ని ఎందుకు నాయన ఎన్నుకున్నావు, ఇతను కదా చాలా హింస పెట్టాడు నాయన, అసలు ఎంతగా చంపేశాడు, నువ్వేంటైనా అంటే నువ్వు వెళ్ళు అన్నాడా లేదా? నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను. ఇది నీకుందా? అసలు మనకుందా? మన గుళ్ళో మనమేంటండి, మన సభ మనమే పెట్టుకొని దేవునికి మహిమ అంటాం. ఇది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా అన్యుల దగ్గరికి చెప్పబడని మెయిన్ రోడ్లోకి వెళ్ళి చెప్తున్నామా? మనం ప్లకార్డ్ పెట్టుకొని చెప్తున్నామా? అని 5 సంవత్సరాలు పొలిటికల్ గా రాజ్యాన్ని వెళ్తామన్న వాళ్ళే గుక్క తిప్పుకోకుండా తిరుగుతున్నారు. సభలు పెట్టుకొని, వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ చెమటను పట్టించుకొని పెట్టుకొని, ఏసీ రూముల్లో ఉండేవాళ్ళు గట్టిగా ఎండల్లోకి వచ్చి నేను ఇది చేసా, నాది చేసా, మీకు ఇది చేసా, అయితే ఓటేయండి, ఇదిగో రేపు నేను అది చేస్తా, ఈ 20 సంవత్సరాలు అయిపోయినా రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా. అసలు ఏమి చెయ్యని వాడుగా వచ్చి సపోర్టర్ నిలబడి ఇంకొకటికి చెయ్యండి మీరు ఓటు అని చెప్తుంటే, మహాజ్ఞాని మహాన్నతుడు నీకు ఆత్మీయ జీవం ఇచ్చాడే, నీకు రోజు ఫుడ్ పెడుతున్నాడే, ఆ మహాదేవుని గురించి వెళ్ళి ఎక్కడ చెప్పాలి? అన్యజనుల ఎదుటను. అసలు రాజుల ఎదుట వదిలేండి, మీ ఆఫీసర్కి చెప్పగలమా? మన ఆఫీసర్కి చెప్పగలమా? మీకు తెలియదండి, మా సార్తో నాకు రోజు ఆర్గ్యుమెంట్ అవుతుంది. మా సార్ చెప్తుంది, ఈ రోజులో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటారు మా సార్. మీ భజన్ బ్యాచేనా అంటారు. సార్ భజన్ బ్యాచ్ సార్, ఫుడ్ ఇలా ఉంటుంది, ఇలా వచ్చి మీకు తెలుసు కదా సార్ అంటే,
ఆయన వాళ్ళు ఏంటంటే అధికారులు ఎలా ఉంటారు చెప్పండి, లోకపరమైన నాలెడ్జ్తో ఉంటారు. వాళ్ళకి అసలు ఒక పట్టాన్ని పట్టుద్దా? మన పోరాటం మనం చేయాల్సిందే, మన పోరాటం మనం చేయాలి. మనం సాక్షిగా ఉండొద్దు. దేవుడు మనల్ని అడుగుతాడు కదా, నువ్వు ఉన్నావు కదా అక్కడ, నీకు తెలుసు కదా జ్ఞానం, వాళ్ళంటే తెలియదు కదా, ఎందుకు చెప్పలేదు? బాప్తిజం తీసుకుంటే పండగ అయిపోదు, ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఇల్లు అలగ్గానే. ఇల్లు అలిగేదాకా అలిగావా లేదా అంటారట. అలిగిన తర్వాత అలిగిన వెంటనే పండగ కాదమ్మా అంటారు. అయ్యో, మరి ఏమిటి అంటే అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీలకు వాళ్ళు చెప్తారు. నీ జనాంగం ఉంటారు కదా, ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు అనుకో, అసలు వాళ్ళకి తెలుసు కదా విగ్రహారాధన చేయకూడదని, బైబిల్లోనే ఉంది కదా. న్యూ టెస్ట్మెంట్ వదిలేశారు. పాత నిబంధనలోనే ఫస్ట్ కమాండ్మెంటే కదా, ఆకాశం అందైనా భూమి క్రిందైనా అసలు ఎక్కడన్నా పేరు తప్ప మీరు తలవకూడదు, స్టాట్యూటిక్ ప్రేయర్ మీరు చెయ్యొద్దు, విగ్రహారాధన వద్దు అన్నాడా? మరి చేస్తున్నారు. ఆర్సీఎం వాళ్ళు చాలా మంది రిలేషన్స్ ఉంటారా, మరి ఎందుకు చెప్పాం? వస్తే ఇంకో రోజు మన ఫుడ్కి పిల్లలు, లేకపోతే వాళ్ళు రాదు. రిలేషన్ పోగొట్టుకోవడం ఎందుకన్నా, అంతేనా? అంతే చెప్పేస్తున్నారు. అసలు వినరట, వినేదాకా చెప్పాలి. ఎన్నిసార్లు క్షమించాలి? మీ ఇష్టం. ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు, 10 సార్లు పెట్టెక్కి మాట అనుకోండి, నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అననియా, యు గో అండ్ ప్రొసీడ్ అన్నాడా లేదా? నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు సాధనంగా. ఈ సాధనాలన్నీ చర్చిలో జరిగి తుప్పు పట్టిపోయాయి, అస్సలు పని చేయట్లా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 3 గంటలు, ఇంటికి మందిరానికి టు ఇంటి టు మందిరం, ఇలా ఒక్కరోజు వారంలో చేసి ఇంటికి వెళ్ళిపోతే సాధనాల పని అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, రాజుల ఎదుట ఎలా తెలుస్తుంది ఆయన నామం గురించి? నువ్వు భరించావని. భరిస్తున్నావు అసలు? భరించాలంటే ఏంటండి? బాధనే కదండి మనం భరిస్తాం. ఒప్పుకోరు కాబట్టి భరించాలి. నువ్వు సాక్ష్యంగా ఉండాలంటే వాళ్ళ ఎదుట. అది ఎంత కష్టమో తెలుసా? అనుభవించండి తెలుస్తుంది. కానీ ప్రశాంతంగా వచ్చి నిద్రపోతావు. అదే భరించకుండా వాళ్ళని తిట్టుకొని వాళ్ళతో శత్రుత్వం పెంచుకున్నావు అనుకో, నీకు నిద్ర పట్టదు. దేవుని ఎదుట అవిధేయుడు అయిపోతావు. దేవుని ఎదుట అవిధేయుడు అయితే నీలో ఏమున్నట్టు? పాపం ఉన్నట్టు. పాపం ఎక్కడ తీస్తుంది? మరణం తీస్తుంది. మరణంలోకి వెళ్ళి నువ్వు అసలు దుష్టత్వం గురించి ఆలోచించవు. ఏం ఆలోచిస్తావు తెలుసా? వెళ్దాం, లోకంలో ఉంటే కాసేపు ఏమైంది? లోకంతో సాంగత్యము, దేవునికి విరోధం, వైరం, దేవునితోనే గొడవ పెట్టుకుంటావా? ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఈ మానవుడు 4 ఏమున్నాయి? 2 చేతులు, 2 కాళ్ళు ఉండి 2 ఉన్నోడే నాతో పెట్టుకొని మాకు రోయ్ అంటున్నాడా లేదా? నీకు ఏంటి పుట్టగతులు ఉండవు అంటున్నాడు. పుట్టుకనిచ్చింది ఎవరండి? దేవుడు. గతునిచ్చింది ఎవరు? దేవుడు. మధ్యలో వీడొచ్చింది నీకు పుట్టగతులు ఉండవు అంటాడు. అంత సమర్థుడా? వీడికే ఇంత క్యాపబిలిటీ ఉంటే, వీడికే ఇంత కెపాసిటీ ఉంటే, అసలు పుట్టుకనిచ్చినవాడు, జీవాన్ని ఇచ్చినవాడు ఆయనకి ఎంత ఉండాలి? ఆయనతో వైరమ్మా నీకు కదా? ఆలోచించండి. నిన్ను అందరి ఎదుట సాక్ష్యముగా ఆయన నామాన్ని భరించడానికి ఉంచుకున్నాడు. ఎవరి ఇబ్బంది పెట్టినా, మోషే వెళ్ళు, ఫరో మనసు ఎందుకు కఠినమైందో తెలుసా? నేనే అన్నాడు కదా దేవుడు. దేవుడే ఫరో మనసుని కఠినపరిచాడు. నా నామము హైలైట్ అవ్వాలి అంతే. దానికి నువ్వు ఎలా భరిస్తావు భరించు. వీళ్ళేంటి నాయన పద్దాక దోసకాయలు లేవంటారు, ఒకసారి ఏం లేవంటారు, నాన్ వెజ్ లేదంటున్నారు, నోరు చెయ్యి తప్పిందంట. చెయ్యి తప్పిందా నోరు? నేను వెజ్ తింటే చెయ్యి తప్పిపోద్దా? దుంపలు లేవు, బంగాళదుంపలు లేవు, వాటర్ కూడా లేవు. ఎందుకు మోసే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా? అక్కడుంటే భలే వెరైటీ ఫుడ్ తినేవాళ్ళం తెలుసా అన్నారా లేదా? భరించు మోషే. అసలు మోషేకి ఎంత టెంపర్ చెప్పండి మీకు తెలుసు? సేమ్ ఐగుప్తి రాజ్యంలో ఉండి దొంగతనంగా పెంచబడి ఐగుప్తు రాజ్యంలో హ్యాపీగా ఆ సంపదనంతా అనుభవించి ఎవరు అయ్యాడు కదా.
ఐగుప్తుని చంపేశాడు కోపంతో. చంపడమే కదా, పాతి పెట్టేశాడండి. అంత కోపం కలిగిన వాడు కదా మోషే. అట్లాంటి మోషేని దేవుడు ఏమని డిక్లేర్ చేశాడు? ఏమని చెప్పాడు? వెరీ సాఫ్ట్ సాత్వికుడు. మళ్ళీ ఉడికెళ్ళి మరీ ఘోరంగా తయారైందన్నా అంటారా లేదా? అంటే మనకు వాక్యం పనిచేయట్లా. ఎందుకంటే భ్రష్టత్వం వచ్చేసింది. భరించేవాళ్ళే, ఆయన నామాన్ని భరించేవాళ్ళు. భరించండి ఆయన నామాన్ని, అన్యుల ఎదుట, రాజుల ఎదుట, మీ రక్త సంబంధుల ఎదుట. దేవుడు మీకు సాక్షి. అంతవరకు సహనంగా, అంతవరకు ఆయన్ని ఏం చేయాలి? భరించాల్సిందే. టైం ఎంత ఉందంట? సమయము కొంచెమే. కొంచెం కూడా నమ్మకంగా ఉండలేమా? అదే కదా, సమయము కొంచెమే, కొంచెమే నమ్మకంగా ఉండండి. నిత్య జీవం మీకే అనగా లేదా? అటు ధన్యత మీకు ఇవ్వాలని, మీరు అన్యుల ఎదుట సాక్షులుగా ఉండాలని, ప్రచురణ ఆపొద్దని, రాజ్య విస్తరణ కొరకు పాటుపట్టంలో అలసిపోవద్దని ఇందు నిమిత్తంగా మిమ్మల్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నేను మా అపవాది తన క్యారెక్టర్ని బయట పెట్టాడు, సర్వలోకాన్ని మోసపుచ్చేశాను. మీరైతే మమ్మల్ని గుర్తించారు. మీ నామంలో నమ్మి తీసుకున్న మేము ఎవరి ఎదుట నమ్మకంగా ఉండాలో, మీ నామాన్ని భరించడానికి మేము ఎలా ఉండాలో మాకు గుర్తు చేశారు. నాన్న, ఈ లోకమంతా ఈ జీవన వ్యాపారంలో కొట్టుకొని పోతూ ఉంటే మీరు మమ్మల్ని అగ్నిలో నుంచి లాగినట్టు లాగి ఇక్కడ కూర్చుండబెట్టారు. ఎంతో ధన్యతనిచ్చారు నాయన. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బిజీగానే ఉన్నారు. వారి సొంత ఆలోచనల వల్ల, వ్యాపారాల వల్ల, ప్రతి ఒక్క విషయం వల్ల, బంధువుల వల్ల ఆనందంలో తేలి ఆడుతున్నారు. మీరైతే మీ వాక్యంలో మాకు ఆనందాన్ని ఇచ్చారు. ఈ ఆనందాన్ని పొందుకున్న మేము అనేక మందికి పంచాలి. నేను పంచిన మేము ఒక్కడమైనా నీ యొక్క పరలోకానికి సంపాదించాలి. అటు ధన్యత మాకు దయచేయండి. ఇదిగో మేము కూడుకున్న మేము మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా, నిద్రలో జోగకుండా, ఆత్మీయంగా మరింత మేల్కొల్పు పొందుకొని పూర్ణ ఆత్మతో, నైనా పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించే వారంగా మమ్మల్ని భద్రపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ అండి. అందరికీ గాడ్ బ్లెస్ యు.